ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు కీర్తి. ఏంటే ఎందుకలా మాట్లాడుతున్నావు? గౌతమ్ అప్పుడు అసలు పిల్లలొద్దు అంటే నా లవ్ని టెస్ట్ చేశాడు అనుకున్నాను. ప్రెగ్నెంట్ అని తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నాను. తనని కన్విన్స్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది నా పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడట్లేదు. నాతో మాట్లాడి 2 days అయింది తెలుసా. దీనివల్ల గౌతమ్కి ఎక్కడ దూరం అవుతానేమోనని భయంగా ఉంది. గౌతమ్ నుంచి దూరం చేసే ఏది కూడా నాకు అవసరం లేదు. గౌతమ్ కంటే నాకేది ఎక్కువ కాదు కీర్తి. అందుకే అందుకే అబార్షన్ చేయించుకుందామని ఫిక్స్ అయ్యాను. కొంచెం హెల్ప్ చేస్తావా? ఇతన్ని 3 పిల్లల్ని ప్లాన్ చేద్దాం. అబార్షన్ చేయించుకుందామని ఫిక్స్ అయ్యాను. గౌతమ్ నుంచి దూరం చేసే ఏది కూడా నాకు అవసరం లేదు. ఏయ్ గుడ్ మార్నింగ్ మహి. ఏంటి మహి ఎక్కడికి రెడీ అయినట్టున్నావు? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. హే రా కూర్చో కూర్చో. తిను. ఎలా ఉంది? నచ్చిందా? నీకన్నా బాగా చేశానా? అయ్యో ఇప్పుడేంటి? పిల్లలు అంతేగా? సరే నిజంగా నిజంగా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. నువ్వు నాతో మాట్లాడలేదు, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా గౌతమ్. I love you. కానీ నాదొక కండిషన్. పిల్లల కోసం ఒక్క కండిషన్ కాదు, 100 కండిషన్లు అయినా నాకు ఓకే. పిల్లల్ని కందాము, కానీ బేబీని నేను మోస్తాను. ఆబ్వియస్లీ పిల్లల్ని కండం వరకే మా బాధ్యత. ఆ తర్వాత వాళ్ళని మోయడాలు, డైపర్లు మార్చడం అన్నీ మీ బాధ్యత. నేను చెప్పేది విను మహి. పిల్లల్ని కందాము, కానీ నువ్వు కాదు, నేను. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్? పిల్లల్ని నువ్వు కండం ఏంటి? ఐ యు మ్యాడ్? మహి నేను చెప్పేది కరెక్టే. పిల్లల్ని కందాము, కానీ నువ్వు కాదు, నేను. నీ ప్రెగ్నెన్సీ నేను తీసుకుంటాను. గౌతమ్ మహి 1 సెకండ్ మహి, కూర్చో కూర్చో, ఇప్పుడు వస్తాను. మహి ఇతని పేరు థామస్, ఫస్ట్ మేల్ ప్రెగ్నెంట్ ఇన్ ద వరల్డ్. థామస్ తన భార్యకు బదులు తను ప్రెగ్నెన్సీ తీసుకున్నాడు. అంతేకాదు, ఇలాంటి కేసెస్ ఆస్ట్రేలియాలో 47 కేసెస్ సక్సెస్ అయ్యాయి. మహి ఇట్స్ పాసిబుల్ మహి. గౌతమ్ మహి
చాలా భయంగా ఉంది మహి. ఈ ప్రెగ్నెన్సీ వల్ల నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నా కోసం ఒప్పుకో మహి, ప్లీజ్ ప్లీజ్. గౌతమ్, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నాకేం కాదు గౌతమ్. అమ్మా, మా అమ్మ